ఈ మూవీకి గన నేను రివ్యూ ఇవ్వకపోతే యాజ్ ఎ రివ్యూర్ గా వేస్ట్. హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ మూవీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను మూవీ అనేది చూడడం కొంచెం లేట్ అయింది అనమాట, కొన్ని ఆఫీస్ ఇష్యూస్ వల్ల. కానీ రివ్యూ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోతున్న మూవీ అయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి, ప్రతిసారి చెప్పే మాట ఇది, మీకు కూడా తెలుసు. సో ఇప్పుడు మూవీ విషయానికి వస్తే, నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఈ మూవీ మనం ట్రైలర్ లో చూసిన విధంగానే లక్ష్మి అనేది కనబడుకునబోతుంది అనమాట. అసలు ఎవరో లక్ష్మి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ. ఈ మూవీ ఎలా ఉంది అంటే, జనరల్ గా ఎవరైనా బొమ్మలతో ఆడుకోవడం చూస్తుంటాం కదా. ఈ మూవీలో డైరెక్టర్ తన స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ని ఆడుకుంటాడు. ఎస్, ఆ రేంజ్ లో ఉంటుంది మరి స్క్రీన్ ప్లే. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. సినిమా అనేది 2.5 hours డ్యూరేషన్ ఉన్నా కూడా మనకి ఎక్కడ అనేది బోర్ కొట్టదు. కపుల్ ఆఫ్ ట్విస్ట్ ఉంటాయి, టర్న్స్ ఉంటాయి, అండ్ సీట్ ఎడ్జ్ లో కూర్చునే సీన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ వస్తే, విజయ్ సేతుపతి గారు ఆయన 50th సినిమా నిజంగా చాలా బ్రిలియంట్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా రియలీ డిడ్ వెల్, లైక్ అనురాగ్ కశ్యప్ గారు. యా, అండ్ వాళ్ళ ఇంట్రొడ్యూస్ ఉంటుంది చూడండి, లైక్ మూవీలో వాళ్ళ ఇంట్రోస్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ క్యారెక్టర్ యొక్క ఇంట్రో కూడా చాలా అంటే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే, మనకి అన్ని చూపిస్తున్నట్టు విధంగానే ఉంటుంది, కానీ ఒక పజిల్ గేమ్ లా ఉంటుంది అనమాట స్క్రీన్ ప్లే. ఆడియన్స్ ని క్వశ్చన్ చేసే విధంగా ఉంటుంది. ఇలా ఉండాలి మూవీస్. నిజంగా ఆడియన్స్ ని క్వశ్చన్ చేయాలి, ఛాలెంజ్ చేయాలి. అప్పుడే మనకు కూడా ఒక మంచి థ్రిల్ అనేది వస్తుంది, ఒక మంచి మూవీని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది సాంబారోడు తీశాడు, బిర్యానీ తినేవాడు చూడు అని అనకుండా ఖచ్చితంగా ఈ మూవీ అనేది చూడండి. అండ్ కొంచెం లేట్ చేసామంటే ఓటీటీలోకి వస్తుంది. బట్ ఏమవుతుందంటే, 4-5 రివ్యూలు చూసిన తర్వాత అందరూ ఎక్కిచ్చు హైప్ ఎక్కిచ్చు అనేసి అనుకుని చూస్తారా, ఆ సినిమాని ఎప్పుడు ఓవర్ రేటెడ్ అంటారు. ఇది చూసిన తర్వాత కొందరు చూడడం మానేస్తారు. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ వర్త్ వాచింగ్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ మీరు ఆల్రెడీ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సినిమా చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి, తర్వాత కామెంట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.